ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమని? ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, వ్యాపారం అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తారు, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, వ్యవసాయం దీవెనకరంగా మారాలని ప్రార్థన చేస్తారు, రోగం పోవాలని ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన అయితే చేస్తారు, కానీ పడకల మీదకి రాగానే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ అప్పు తీరేనా, ఈ అప్పు తీరేదేనా, ఈ అప్పు తీరుతుందా అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వాళ్ళకు వచ్చే కళ ఏంటి? అప్పులోడు వచ్చి ఇంటికి తాళం వేసినట్టు, అప్పులోడు వచ్చి ఇల్లు వేలం వేస్తున్నట్టు, అప్పులోడు వచ్చి మన బజాట్లోకి లాగి మనల్ని నవ్వుల పాలు చేస్తున్నట్లు. నువ్వు కనే కళ ఇదా? నువ్వు పొందుకునే దర్శనం ఇదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటినీ పొందానని నమ్మండి. రోగం పోవాలని ప్రార్థన చేసావా? నీ రోగం పోయింది అనే కళ నువ్వు కనాలి. ఈ రోగం పోయేనా? అమ్మో, ఈ రోగంతో ఉన్నవాడు చచ్చాడంట, ఈ రోగంతో ఉన్నవాడు ఫలానా స్థితిలో ఉన్నాడంట, ఈ రోగంతో ఉన్నవాడు బ్రతికిలా ఉందంట అనే కలగంటున్నావు నువ్వు. ఈరోజు నువ్వు ఏ కలగంటున్నావు? ఎలాంటి దర్శనం నువ్వు పొందుకుంటున్నావు? పిల్లడు పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తావు, పడకల మీద ఎక్కంగానే అమ్మో ఈడు పాస్ అవుతాడా, ఆడు ఫెయిల్ అయినట్టే కలగంటావు నువ్వు. అందుకే దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుందని నమ్మండి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు అవి మీకు కలుగునని నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోగం కోసం ప్రార్థన చేసావా? ఉద్యోగం కోసం ప్రార్థన చేసావా? ఆ రోగం పోయిందని కలగను, నమ్ము. వ్యాపారం కోసం ప్రార్థన చేసావా? ఆ వ్యాపారం అభివృద్ధి పొందిందని నమ్ము. నమ్మకుండా నా వ్యాపారం ఏం అభివృద్ధి అవుతులే, నా రోగం ఏం పోద్దులే, నాకెక్కడ పిల్లలు పుడతారులే, నాకెక్కడ ఉద్యోగం వస్తుందిలే అనే కళ నువ్వు అంటున్నావేమో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్నాడు, ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన నీ జీవితంలో కార్యం చేస్తుందనే నమ్మకం నీకు లేదు. అవిశ్వాసంతో ఉన్నావు, విశ్వాసం లేదు. ప్రార్థన అయితే గొప్పగానే చేసావు, గంటల తరబడి ప్రార్థన చేసావు, ప్రార్థన అయ్యింది, పడకల మీదకి వెళ్ళగానే కలవరం మొదలైంది. ఏంటా కలవరం అంటే, ఇప్పుడు దాకా రోగం కోసం ప్రార్థన చేసావు, రోగం పోవాలయ్యా అని ప్రార్థన చేసావు, ఆ రోగం పోద్దే అని నువ్వు కలగనాలి. దేవుడు అంటున్న మాట అదే, ఇదిగో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ పొందామని నమ్మండి. ఇల్లు కట్టాలని ప్రార్థన చేసావా? అయ్యా చక్కటి ఇల్లు కావాలని కలగను, అంతేగాని ఈ ఇల్లు నేను కట్టగలనా, ఇంతటి ఇల్లు నేను చేయగలనా అని నువ్వు అనుకున్నావంటే నీ కలలో వచ్చేది మట్టి తప్ప ఏం కనపడదు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసావు, అయ్యా చక్కటి గృహం కావాలయ్యా, అయ్యా అందమైన ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తావు, ఇల్లు కట్టావని కలగను. ఆ కలలో దేవుడు చక్కటి ఇల్లు నీకు చూపిస్తాడు, చక్కటి ఇంటిని చూపిస్తాడు నీకు. ఆ దర్శనం నువ్వు పొందుకోవాలి. మరి ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? ఇంతకాలం ప్రార్థన చేసే మంచిదే, ప్రార్థన చేసే మంచిదే. ఆ ప్రార్థన నీ జీవితంలో జరుగుతుంది అని నువ్వు నమ్మాలి. ఈరోజు చాలామంది ప్రార్థనలు ఇదే చేస్తున్నారు, కానీ ఈ కార్యం నా జీవితంలో జరుగుద్ది అని నమ్మకం లేదు. ఈ వాక్యం నన్ను ఎంతగానో ఆదరించింది. నేను గత దినాల్లో ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నాను, మీరు కూడా ఎన్నో సందర్భాలు వినే ఉంటారు. కానీ ఒకసారి వాక్యం దగ్గర మనం ఆగి ఆలకిస్తే, దేవుని దగ్గర మనం ఏదైతే అడుగుతున్నామో అది నేను పొందుకున్నాను అనే నమ్మకం మనకు ఉండాలి. పొందుకున్నట్టే నువ్వు కలగనాలి, రోగం పోయినట్టే కలగనాలి. ఈరోజు నేను కనది ఇబ్బందులు ఎన్నున్నా, రోగాలు ఎన్నున్నా, కానీ అబ్బా రానున్న దినాల్లో దేవుడు నన్ను అంత దీవెనకరంగా మారుస్తున్నాడు అనే కలగంటున్నా, అనే దర్శనం చూస్తున్నాం. ఈరోజు మరి మీరేం చూస్తున్నారు? మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేశారా? కలగనాలి మీరు, దేవుడు ఇది చేస్తున్నాడు నా జీవితంలో, నేను పొందుకుంటున్నా అనే కలను కనాలి.
అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే మీరు అడుగుతున్నారో, అడిగిన వాటన్నిటినీ కూడా పొందుకున్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అవన్నీ కూడా అప్పుడు మీకు కలుగుతాయి. ఒకవేళ నువ్వు అపనమ్మకంతో ఉన్నావు అనుకో, ఒకడంట ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ రోగం పోవాలి, ఈ రోగం పోవాలి, ఈ రోగం పోవాలి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ పడగలెక్కగానే ఈ రోగం ఎందుకు పోద్ది, ఈ రోగం వచ్చినాడు ఎవడో బతకలా, ఈ రోగం వచ్చినాడు ఎవడో బతికి పట్టగట్లా అంటే ఆడు సచ్చి శవం అయినట్టు కాలు వచ్చిందంట. 4 రోజులకి చచ్చాడు. అంటే విశ్వాసం లేదు, దేవుణ్ణి అడుగుతున్నావు కానీ కార్యం జరుగుతుందని ఆలోచన లేదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేసావుగా, ఉద్యోగం వచ్చింది, ఒక గొప్ప కంపెనీలో నేను గొప్ప చైర్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉద్యోగం చేస్తున్నానే కలగను. దేవుడు గొప్ప ఉద్యోగం ఇస్తాడు, నీకు గొప్ప స్థాయిలో ఉంచుతాడు. వ్యాపారం కోసం ప్రార్థన చేసావు, అయ్యా ఈ వ్యాపారం నేను అభివృద్ధి పొందాలని ప్రార్థన చేసావు కానీ కలగనేది ఎలాగంటున్నావు తెలుసా, వ్యాపారం అంతా నష్టపోయినట్టు. ఈరోజు నువ్వు కనే కళలా ఉండకూడదు. నువ్వు ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావో, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, వ్యవసాయం కోసం ప్రార్థన చేస్తున్నావా, ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తున్నావా, అవన్నీ నీ జీవితంలో జరిగాయనే కలగను. ఆ కళ నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా మీ జీవితంలో కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కటి మాట. మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నావుగా, ప్రార్థన చేయగానే లేకగానే నీ పడకల మీదకి వెళ్ళినప్పుడు నువ్వు కలిగానే అంటే తెలుసా, నేను చేసిన ప్రార్థన దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుడిని ఇది అడిగా, పిల్లల్ని అడిగా, దేవుడు చక్కటి మగబిడ్డనిచ్చాడు, దేవుడు చక్కటి ఆడబిడ్డనిచ్చాడు, ఎత్తుకున్నట్టు వాళ్ళకి అన్నప్రసన్న చేసినట్టు కళ ఎందుకు కనలేకపోతున్నావు? ఆ దర్శనం ఎందుకు చూడలేకపోతున్నావు? అయ్యా చక్కటి పొలం వేయాలయ్యా కలగను. చక్కటి పంట వేసినట్టు దేవుడిని అడిగి దేవుడు చేస్తే ఎలా చేస్తాడు? కలగను. ఇల్లు కట్టాలని ప్రార్థన చేస్తావు, ఇల్లు కడితే ఎలా ఉంటుందో కలగను. దేవుడు అంటున్నదే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటన్నిటిని పొందుకున్నానని నమ్మాలి. వాహనం కావాలని ప్రార్థన చేసావా, దేవుడు వాహనం ఇచ్చాడు, ఇంటి ముందు పెట్టాడని కలగను. నాకెందుకు ఇస్తాడులే, అప్పుల్లో ఉన్నాను, నాకెందుకు ఇస్తాడులే అనుకుంటున్నావా? లేదు. అపనమ్మకం వద్దు, అపనమ్మకంతో బ్రతకొద్దు. ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ జీవితంలో జరిగింది అని మీరు నమ్మండి. మీరు ఏదైతే ఇది నా జీవితంలో దేవుడు చేశాడు అని నువ్వు ఆశపడుతున్నావో తప్పక మీ జీవితాల్లో దేవుడు అది దయచేయును గాక. ఆమేన్. ఇంకా మనం కిందకెళ్ళి చూస్తే, మీరు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల, విరోధం కాదు, పగ కాదు, ఒకవేళ ఉన్నావేమో, ఉన్నారంటలా దేవుడు, నీకు విరోధులు ఉన్నారు ఎల్లు అంటలా. ఇదిగో మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల, ఒకవేళ విరోధం ఉంటే ఎవరి మీదన్నా, నిన్ను తిట్టినోడి మీద, నీ తప్పు లేకుండా నీ మీద నిందేసినోడి మీద, నీ ప్రమేయం లేకుండా నిన్ను అనరాని మాటలు అన్నవాడి మీద, ఇదిగో వాడి మీద ఒకవేళ విరోధం ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది, మన జీవితాలకు ఎంత ఉపయోగపడే మాట ఇది. వాని మీద ఒకవేళ విరోధం ఉంటే, ఉన్న ఎడల, ఒకవేళ ఎవడన్నా ఉన్నాడా, నిన్ను అన్నవాడు, నిన్ను తిట్టినోడు, నీ మీద లేచినోడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే వాని ఎడల నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. అయ్యా విరోధిని క్షమిస్తే నాకేం వస్తుంది? విరోధిని క్షమిస్తే నాకేంటయ్యా ఉపయోగం అంటే, ఇంకా మనం కిందకి చదివితే ఆయన అంటాడు, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక విరోధి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపాన్ని ఆయన క్షమిస్తాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, పాపమా నేను ఎప్పుడు చేశాను, నేను ఏ రోజు పాపం చేయలేదే అని నువ్వు అనుకోవచ్చు. తెలిసిన పాపాలైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడతావు, అయ్యా చూడరాని దృశ్యం కల్లారా చూశానయ్యా, క్షమించయ్యా.
ఆ ప్రాంతానికి వెళ్ళకూడని ప్రాంతం వెళ్ళానయ్యా, ముట్టరాంది ముట్టాను ప్రభా క్షమించు అని అడుగుతావు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటావు. కానీ నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండా, తెలుసు తెలియకు చేసిన పాపాలు క్షమించబడేది ఎలాగా? నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ విరోధిని నువ్వు క్షమించినప్పుడు. నీ యవ్వన కాలంలో పాపమై ఉండొచ్చు, నీ చిన్నతనంలో పాపమై ఉండొచ్చు, ఎప్పుడో నీకు తెలుసో తెలియకో ఏదో సందర్భంలో పాపంలో పడే ఉంటావు. ఆ పాపాలు క్షమించబడేది ఎలాగో తెలుసా? ఇదిగో నీ విరోధిని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వారి క్షమాపణ, వారిని నువ్వు క్షమించు. దానికి దేవుడిచ్చే జీతం ఏంటో చెప్పనా? ఇదిగో ఆయన నీకు ఇచ్చే జీతం, ఇదిగో పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. దావీదు కంటే గొప్పవాళ్ళం కాదుగా మనం. దావీదు అంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేసిన పాపమును జ్ఞాపకము చేసుకొనక. జ్ఞాపకం చేసుకుంటే నా అంత దరిద్రుడు ఎవడో లేడయ్యా. జ్ఞాపకం చేసుకుంటే నాలాంటి పాపిష్టోడు ఎవడో లేడు. జ్ఞాపకం చేసుకుంటే నేను చేసిన పాపాలు ఎవడో చేయలేదు. అయ్యా నేను చేసిన పాపమును జ్ఞాపకము చేసుకొనక నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవా. దావీదు చేస్తున్న ప్రార్థన అనేది. దావీదు అంటాడు, అయ్యా తెలుసో తెలియకో నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు. దావీదుకు తెలిసిన ప్రార్థన ఒకటే. ఎప్పుడు ప్రార్థన మొరపెట్టినా మనం అడిగేది ఏంటో తెలుసా? మన వ్యాపారం గురించి అడుగుతాం, పిల్లల గురించి అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం, పాడి పంటలు అడుగుతాం. కానీ దావీదు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు. పక్కడు అనుకుంటాడే, ఈడేం పాపం చేశాడు క్షమించమని అడుగుతున్నాడు, ఈడేం పాపం చేశాడు అనుకోవచ్చు. కాదా? నీకు తెలుసో తెలియకో ఏదో సందర్భంలో పాపంలో పడిపోతావు, ఏదో సందర్భంలో మాటతో నాడుతావు. ఆ మాట నీ జీవితానికి పాపంగా మారకూడదు, ఆ నడక నీ జీవితానికి పాపంగా మారకూడదు. ఈ పాపం కొట్టివేయబడేది ఎప్పుడో తెలుసా? ఇదిగో నీకు విరోధి ఒకవేళ ఎవడైనా ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి, వాడిని క్షమించండి, వాడి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఎంత చక్కటి మాట అండి. మరి ఈరోజైనా ఈ మాట విన్న తర్వాత అయినా నీ పాపం క్షమించబడాలి, నీ పాపం క్షమించబడాలి.